ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు సినిమా స్టైల్లో కాకినాడ పోర్టుకు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారో, ఆ సీజ్ ద షిప్ అన్న కారణంగా స్టెల్లా నౌక ఏదైతే ఆగిపోయిందో, ఆ నౌక ఓనర్స్‌కి, ఆ యాజమాన్యానికి మరి ఈ ఎగుమతిదారులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఇప్పుడు డెమరేజ్ ఛార్జీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది కూడా 7 కోట్ల పైమాటే. దీనికి సంబంధించి ఇప్పుడు కాకినాడ పోర్ట్‌లో పంచాయతీ నడుస్తూ ఉంది. మీరు చెల్లించాలంటే, లేదు మీరు చెల్లించాలనే దానికి సంబంధించి. ఏదైతే నవంబర్ 28వ తారీఖున పీడీఎస్బీఆర్‌ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొంతమంది అధికారులు కలిసి అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఆ స్టెల్లా నౌకను పరిశీలించిన తర్వాత ఇక్కడ పీడీఎస్ బియ్యం అక్రమంగా పోతున్నాయని చెప్పి అప్పటికే కలెక్టర్ సీజ్ చేసి ఉన్నారని సమాచారం ఉన్నటువంటి బియ్యం అవి. మళ్ళీ దాన్ని అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అనేశారు. సో ఆ సీజ్ ద షిప్ అనడానికి ముందు అసలు ఇది మన పరిధిలో ఉంటుందా లేదా అనే విషయం తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడడం, దానికి సంబంధించి పెద్ద ఎత్తున హైలైట్ చేయడం, ఎక్కడ టచ్ చేయకూడదో, ఏ మాఫియాని టచ్ చేయకూడదో ఆ మాఫియాని బాస్ టచ్ చేస్తారని చెప్పి వీళ్ళు ఎలివేషన్స్ ఇవ్వడం. ఇక్కడ తప్పేం పట్టట్లేదు. ఇప్పుడు నిజంగానే పీడీఎస్బీఎం అక్రమంగా తరలిస్తుంటే కనుక ఖచ్చితంగా వాటిని పట్టుకోవాలి, వాళ్ళపైన కేసులు పెట్టాలి. కానీ అధికారంలో ఉన్నది వీళ్ళే, మంత్రులు వీళ్ళే, ఎమ్మెల్యేలు వీళ్ళే, మొత్తం వీళ్ళేదే కదా, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వీళ్ళేదే కదా. మరి ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎలా వెళ్ళిందన్నది, దానికి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కూడా వీళ్ళే. సో మరి దానన్నిటిని వదిలేస్తారు వీళ్ళు. పైగా ఈ షిప్ను సీజ్ చేసేటువంటి అధికారం రాష్ట్రానికి లేదు. ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం మన పరిధిలో ఉండదు అది. ఒకవేళ అక్రమంగా తరలిస్తున్నటువంటి పీడీఎస్బీఎం తీసుకుపోతున్నటువంటి కంటైనర్ మాత్రం సీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళు ఆ రోజు సీజ్ ద షిప్ అన్నారు, అది ఆగిపోయింది. ఇప్పటికీ సుమారుగా 40 రోజులు కావస్తావు. అందులో ఉన్నటువంటి, అంటే వీళ్ళు చెప్పినటువంటి 1320 మెట్రిక్ టన్నుల పీడీఎస్బీఎం పట్టుకున్నామని చెప్పారు కదా, దాన్ని అన్లోడ్ చేయడానికి చాలా సమయం పడుతూ ఉంది. దానికి అనేక కారణాలు. ఇప్పుడు వాయుగుండం, బంగాళాఖాతంలో వాయుగుండం వచ్చిందని, వాతావరణం సహకరించడం లేదని చెప్పి, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారని చెప్పి, చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి, 1 కాదు 2 కాదు 1320 మెట్రిక్ టన్నుల రైస్ అంటే దింపడం అంత ఈజీ ఏం కాదు కదా. సో ఆ కారణంగా ఈ స్టెల్లా నౌక ఆగిపోయింది. మరి ఈ స్టెల్లా నౌక ఆగిపోయినప్పుడు ఒప్పందం ప్రకారం టైంకు అక్కడ చేరుకోవాలి. మరి ఆ చేరుకోకుండా ఇక్కడే ఉంటే, అది ఏ కారణాల చేతన ఇక్కడ ఉంటే దానికి సంబంధించి డెమరేజ్ ఛార్జీలు ఆ షిప్ యాజమాన్యానికి చెల్లించాల్సి ఉంటుంది. మరి అది ఎవరు చెల్లించాలి ఇప్పుడు? సో ఇక్కడ దీని కెపాసిటీ ఎంత? 58,000 మెట్రిక్ టన్నులు తీసుకుపోయేటువంటి కెపాసిటీ. 28 కంపెనీలు దీంట్లో సుమారుగా 38,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు. నవంబర్ 28కి అంతా సిద్ధమై ఉంది. ఇంకో కొంత 14,000 మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉంది. అది లోడ్ చేసేటువంటి టైంలోనే వీళ్ళు అక్కడికి వెళ్ళడం, సీజ్ ద షిప్ అనడం జరిగిపోయింది. సో ఆ కారణంగా ఆగిపోయింది మొత్తం వ్యవహారం అంతా కూడా. ఆ 28 కంపెనీలకు చెందినటువంటి ఎగుమతిదారులు ఇప్పుడు నష్టపోతూ ఉన్నారు. సమయంకి అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించినటువంటి డెమరేజ్ ఛార్జ్ భరించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సుమారుగా నవంబర్ 28 అంటే వాళ్ళు నవంబర్ 29 నుంచి ఇప్పటికి లెక్కేస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4 వరకు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది కదా, బంగాళాఖాతం వాయుగుండం ఏర్పడేదని చెప్పి. నా 5-6 రోజులు తీసివేయాలని చెప్తే డిసెంబర్ 5 నుంచి ఇప్పటి వరకు లెక్కేసినా కూడా రోజుకు ఈ షిప్కి అయ్యేటువంటి ఖర్చులు వీళ్ళే భరించాల్సి ఉంటుంది. ఆ రకంగా రోజుకు అయ్యే ఖర్చులు అంటే రోజుకు 18 లక్షల రూపాయలు, 18 లక్షల పైగే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటివరకు లెక్కేసే కనుక 7 కోట్లకు పైమాటే ఆ డెమరేజ్ ఛార్జీలు వీళ్ళు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కసారి డెమరేజ్ ఛార్జీలు నిర్ణయిస్తే ఇక వాయుగుండం వచ్చిన, బంగాళాఖాతం బద్దలైన, ఏదైనా సరే కూడా ఖచ్చితంగా ఆ డబ్బులు వీళ్ళు చెల్లించాల్సిందే. ఇప్పుడు ఇది ఎవరు చెల్లించాలనే దానికి సంబంధించి కాకినాడ పోర్టులో పంచాయతీ నడుస్తూ ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళడం, సీజ్ ద షిప్ అనడం, ఆ షిప్ ఆగిపోవడం, ప్రస్తుతానికి ఇప్పటి వరకు 7 కోట్ల డెమరేజ్ ఛార్జీలు భరించడం, ఇంకా ఇవి అన్లోడ్ కానటువంటి పరిస్థితి ఉంది, వాతావరణంలో సహకరించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అన్లోడ్ అయినా కూడా మరి ఇంకేమన్నా వాతావరణం సహకరించకపోతే దానికి ఇంకా ఎంతవరకు భారం డెమరేజ్ ఛార్జీలు పడేటువంటి అవకాశం ఉందని దానికి సంబంధించి వాళ్ళ మధ్య ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఎగుమతిదారులు. సో ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది మాత్రం చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఎఫెక్ట్ 7 కోట్ల నష్టాన్ని కలిగించదని చెప్పొచ్చు.